బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. వార్షికోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రాలు, లేఖలు విడుదల చేసింది. మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఏజెన్సీ అడవుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టుల లిస్టులో ఉన్న నేతల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ఆదివాసీ గ్రామాల్లో పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెంకాపురం, వాజేడు, ఏటూరు, నాకారం, కొత్తగూడెం మండలాలను రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాత్రిపూట అటు తిరిగే ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇక వార్షికోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రాలు, లేఖలు విడుదల చేసింది. ఇక మావోయిస్టు పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఏజెన్సీ అడవుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెన్నెల మొత్తానికైతే వైపు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలని చెప్పి కూడా మరోవైపు అంటే మావోయిస్టులు అయితే పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే మావోయిస్టు ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి కూడా కరపత్రాలే కావచ్చు, లేకపోతే లేఖలే కావచ్చు అయితే మావోయిస్టులు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మరోవైపు పోలీసుల నిఘా కూడా ఏజెన్సీ పైన కూడా గట్టి నిఘా అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే అక్కడ అంటే మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా వారోత్సవాలను ఘనంగా అంటే జరుపుకోవాలని చెప్పి అంటే వాటిని అయితే వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి కూడా చేసినప్పటికైతే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొంతమంది మావోయిస్టు అంటే ఆదివాసీ సంఘాలు అయితే మాత్రం మావోయిస్టులకు కూడా వ్యతిరేకంగా ఒక కరపత్రాలు అయితే వాళ్ళు పోస్టులు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మావోయిస్టుల ద్వారా కూడా ఏజెన్సీలో గ్రామాలు అయితే అభివృద్ధి నోసుకోలేకపోతున్నారని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా ఏజెన్సీ గ్రామాలు అయితే ఉన్నాయి. ఒక భయం గుప్పిట్లో కూడా ఆ పల్లెలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మావోయిస్టులను ఎప్పుడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలాంటి అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి కూడా పోలీసులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే ఏజెన్సీని మాత్రం జల్లెడ పడుతుందని చెప్పుకోవచ్చు. ఆ వారోత్సవాలను భంగం చేయడానికి కూడా పోలీసులు అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికీ 4వ రోజు మావోయిస్టు వారోత్సవాలు అయితే ఇక్కడికి దిగ్విజయంగా జరుపుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏజెన్సీలో కూడా పలు అనుమానితులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని కూడా మొత్తం పూర్తి విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఆదివాసీ గ్రామాల్లో పోలీసులు అయితే అంటే హెచ్చరికలు కూడా దారి చేస్తారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ములుగు, భూపాలపల్లి, ఇటుపక్క మహిబాద్, ఇటు ఎందుకంటే ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది కాబట్టి మొత్తం ఛత్తీస్గఢ్ కు వెళ్లే దారిలను కూడా పోలీసులు అయితే పహారా కాల్చి అనుమానితులను మాత్రం పూర్తిగా విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు అంటే ఇక ఏటునాగరం నుంచి భద్రాచలం వెళ్లే రహదారులను అయితే పోలీసు అయితే రాత్రిపూట కూడా పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ నైట్ ఆల్ట్ అంటే ఏజెన్సీ ప్రాంతంలో నైట్ ఆల్ట్ బస్సులను అంటే ఆర్టీసీ బస్సులు ప్రజలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను కూడా మొత్తం పూర్తిగా రద్దు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు మావోయిస్టులు వ్యతిరేకంగా వ్యతిరేక కార్యక్రమం అంటే ఆ ప్రజలను హింస చర్యలు పాల్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ క్షణాల్లో ఏం జరుగుతుంది, ఆ మావోయిస్టుల వల్ల ఆదివాసీలకు సరి అయిన అంటే అవగాహన లేక కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి కూడా అంటే వాళ్ళైతే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మావోయిస్టులు అయితే ఆదివాసి గూడాలలో కూడా వారోత్సవాలను అయితే దిగ్విజయం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 4 రోజులు గడుస్తా ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఛత్తీస్గఢ్ వెళ్ళి అంటే మావోయిస్టు పిలుపు మేరకు పోలీసులు అయితే చాలా అప్రమత్తమయ్యారు. ఆ అప్రమత్తంగా ఏజెన్సీ అడవుల్లో కూడా మొత్తానికి జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క చూస్తే మాత్రము
అనుమానాస్పద వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారణ చేస్తున్నారు. అయితే మొత్తము ఏజెన్సీలో అడజడి లేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మావోయిస్టులు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అంటే మావోయిస్టులు లిస్ట్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన అంటే భూపాలపల్లి, ఏటునాగారము, ములుగు జిల్లా, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ఆ రాజకీయ నేతలను కూడా వాటితో పాటు ఒక బడా భూస్వాములను వ్యాపారస్తులను కూడా అప్రమత్తం చేసి కూడా పోలీసులు అయితే ఆ పట్టణాలకైతే పల్లెల నుంచి పట్టణాలకు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఏ క్షణాల ఏం జరుగుతుందో కూడా మావోయిస్టుల ద్వారా హింసాత్మకమైన కండ జరగవచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక గట్టి నిఘా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కేంద్ర బలగాలు అయితే ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఒక జల్లెడ పడుతుందని చెప్పుకోవచ్చు. సతీష్ ఘాట్ బార్డర్ కు వెళ్లే వాహనాలు అయితే అనుమానితులను అయితే క్షుణ్ణంగా పరిశీలించి కూడా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క ఆ పోలీసులు అయితే నిఘాలో కూడా ఒక గూడాలు ఏజెన్సీ గూడాలు అయితే ఆ పోలీసు బూట్ల చప్పులతోని కూడా ఆ కంటి నిండా కూనుకు లేకుండా పోతుందని చెప్పుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే గట్టి భారీ బందోబస్తు మాత్రం పల్లెల్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.